సార్ మేము గజ్వేల్ నుంచి వచ్చామండి. గజ్వేల్ సిద్దిపేట డిస్ట్రిక్ట్. మా పాప అక్షర మాహిన్ 3 సంవత్సరాల అమ్మాయి. మేము ఇక్కడ రాకముందు 2-3 హాస్పిటల్లో పోయామండి. ఎక్కడ మాకు రెస్పాన్స్ కాలేదు. మా రిలేటివ్ ఒక అతను చెప్పాడు, ఇట్లా కిమ్స్ హాస్పిటల్లో ఇట్లా మధు సార్ ఉన్నాడు, అక్కడ పోతే రోబోటిక్ సర్జన్ చేస్తే చాలా నయమైతే తొందరగా అని చెప్పారండి. మేము ఇక్కడ వచ్చినాము. సార్ మాకు చాలా చాలా హెల్ప్ చేశాడు. ఒక 1 వీక్ లోపల క్యూర్ అయింది పాప. మేము కానీ మా ఫ్యామిలీ కానీ చాలా హ్యాపీగా ఉన్నామండి. సార్కు మేము మధు సార్కు చాలా చాలా థ్యాంక్స్, కృతజ్ఞతలు చెప్తున్నామండి. మా పాపకు చాలా న్యాయం చేశాడు సార్. మాకు హాస్పిటల్లో కూడా చాలా ఏమి ఇబ్బంది లేకుండా ట్రీట్మెంట్ జరిగిందండి. తక్కువ డబ్బులతోని మంచి నయమైందండి. వేరే హాస్పిటల్ పోతే మాకు భయపడించి డబ్బులు ఎక్కువ అవుతాయి, చాలా ప్రాబ్లం కూడా అవుతుందని చెప్పారు. కానీ అక్కడ వెళ్ళకుండా సారు పేరు చెప్పుకొని ఇక్కడ వచ్చాము. మాకు రోబోటిక్ సర్జన్ చేసిన సారు మాకు చాలా చాలా మా కుటుంబం పూరే లోग पूरा परिवार पूरा हैप्पी है सर बहुत शुक्रिया, बहुत థ్యాంక్స్ సార్. సో అక్సా మహీన్ ఈ పాపకి చిన్న పొట్టలో నొప్పితోటి ప్రజెంట్ అయ్యారు. టెస్ట్లు అవి చేసినప్పుడు లివర్ నుంచి ఉత్పత్తి అయిన బైల్ అనేది డ్రైన్ అయ్యేది లేకుండా బ్లాక్ అయి ఉండింది. సో దానివల్ల కొలిడోకల్ సిస్ట్ అంటారు, టైప్ 4. సో టైప్ 4 అంటే లివర్ వరకు ఉన్న ఈ పసరిపోయే దారికి ఉన్న ట్యూబ్స్ అవన్నీ ఉబ్బిపోయి కొలిడోకల్ సిస్ట్ అని బాగా డిఫికల్ట్గా ఉండింది. సో ఇట్లా ఉన్నప్పుడు ఆపరేషన్ కూడా చాలా పెద్ద కోతతో, ఆల్మోస్ట్ ఇంత కోతతో చేయాల్సి వస్తుంది. సో అలా కాకుండా చిన్న పాప కాబట్టి ఈ రోబోటిక్ టెక్నాలజీ యూజ్ చేయటం వల్ల చిన్న రంధ్రాల నుంచి చిన్న ప్రేగును తీసుకెళ్ళి లివర్ కింద ఉన్న పసరిపోయే ట్యూబ్స్కి జాయిన్ చేయడం జరిగింది. దానివల్ల పాప రికవరీ చాలా బాగుంది. ఎక్కువ పెయిన్ ఏం లేదు. మైల్డ్ పెయిన్ ఎప్పుడైనా తక్కువ చెప్తుండొచ్చు, కానీ ఓవరాల్గా పాప రికవరీ బాగుంది, గ్రోత్ కూడా బాగుంది. లాంగ్ రన్లో కూడా పాప బాగా ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో రోబోటిక్ టెక్నాలజీతో చేయటం వల్ల చిన్న పాపకి చాలా ఎక్కువ బెనిఫిట్ జరిగినట్టు నాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్.